ఢిల్లీ టూర్లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండే చంద్రబాబు ఏపీకి రావాల్సిన బకాయిలు, పెండింగ్ పనులపై పలువురు మంత్రులతో చర్చించనున్నారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యతనివ్వాలని కోరనున్నారు చంద్రబాబు. రైతుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రైతులకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీపై కీలక సమావేశం జరపబోతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవుతారు. 2 రోజుల క్రితం రైతు రుణమాఫీ గైడ్లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం ఈ సమావేశంలో కూడా మరొకసారి గైడ్లైన్స్ పై చర్చిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఇవాళ ప్రజాభవన్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. భేటీకి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరవుతారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చించున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం అభిప్రాయాలు సేకరించున్నారు. రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 18న ₹1,00,000 వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఇక రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు ప్లాన్ చేసింది. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక రైతులను వంచారని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 10 ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని నాడు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు ఈటెల. అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నిరుద్యోగుల ఆందోళన నుంచి దృష్టి మళ్లించేందుకు రుణమాఫీ అంటూ బాధన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాలను ప్రోటోకాల్ వ్యవహారం హీటెక్కిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం ప్రోటోకాల్ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తెచ్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కీలక కామెంట్స్ చేశారు ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిస్తుందని వార్తలు వస్తున్నాయన్న అజదుద్దీన్ దీనిపై సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న మాజీ ఎంపీ వినోద్ కమెంట్స్ పై కూడా స్పష్టతనివ్వాలన్నారు అజదుద్దీన్. కేసీఆర్ పై ఒత్తిడి పెంచి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హరీష్ రావును అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ ను చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు ఆయన. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే లాగా బీఆర్ఎస్ పై బీజేపీ ప్రయోగం చేస్తోందన్నారు ఆది శ్రీనివాస్. ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 100 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురైన అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమించారని ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ఫిర్యాదుతో అధికారులను మంత్రి శ్రీధర్ బాబు అప్రమత్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, సహాయకులకు ₹1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్లో జరిగిన అమ్మమాట అంగన్వాడీ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ ప్రకటన చేశారు. దీనికి 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్నారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా హై ఫీవర్తో బాధపడుతున్నారు. నిన్న ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు ఆమె. తీహార్ జైలు డాక్టర్ల సూచనతో దీన్ దయాళ్ హాస్పిటల్కి తరలించారు.
చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి తీహార్ జైలుకు తరలించారు. ఇప్పటికే 4 నెలలు జైల్లో ఉన్న కవిత సిబిఐ సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయనందున తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణలో కరెంటు ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్టు చెప్పారాయన. సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి వారం ముందే తాను నివేదిక సిద్ధం చేశానన్నారు. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. తప్పు చేయకపోతే విచారణ కమిషన్ ఎదురు ఎందుకు హాజరు కావడం లేదని క్వశ్చన్ చేశారు. కమిషన్ను సుప్రీంకోర్టు రద్దు చేయలేదని, కేవలం టెక్నికల్ అంశాల ఆధారంగా జడ్జిను మార్చారని సూచించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించాలన్నారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరి శ్రీరామ్. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి 2 ప్రాంతాల దగ్గర ఉన్న నీటి లభ్యతపై వివరాలను ఇచ్చారన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, సిడబ్ల్యూసీ ఆమోదించిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ అంశాలు, డిజైన్స్ అంశాలపై వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 12,713 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీ కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810.30 అడుగులుగా ఉంటాయి. ప్రాజెక్టు సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ఫ్లో లేదు. ఇక అవుట్ఫ్లో 28,436 క్యూసెక్లుగా ఉంది. రంగారెడ్డి జిల్లా మణికొండ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన కలకలం సృష్టించింది. కండక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది బాధితురా. బస్ ఎక్కిన బాధితురాలు ఆధార్ కార్డు మర్చిపోయింది. 30 రూపాయలు ఇచ్చి కండక్టర్ వద్ద టికెట్ తీసుకుంది. బాగా రద్దీగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన కండక్టర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. ఆరోగ్యశ్రీపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి అనే డిమాండ్ ఉందన్నారు. ఈ అంశంపై అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 2 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. జూబ్లీహిల్స్లో నమోదైన కేసులో 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. కోర్టు మాత్రం 2 రోజులు అనుమతించింది. రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి చంద్రులు కూడా జైల్లో ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇస్కో పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలు ఖరారుకు కమిటీ వేయాలని నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఐపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులున్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలని హోంమంత్రిని కోరినట్టు సమాచారం. ఇతర రాజకీయ అంశాలపైన నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతినిస్తున్నామన్నారు. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని, వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరం అవుతుందన్నారు.
నదుల్లో పూడిక బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుకొస్తుందన్న చంద్రబాబు కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీటీఓ వెంకటరమణ మిస్ అయ్యారు. ఈ నెల 3వ తేదీన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనందూరుకు వెళ్లారు. అయితే నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన భార్య పెనంలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు వెంకటరమణ మొబైల్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయ్యింది. దీంతో ఆయన ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీనికి వైసీపీ నేతలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆదివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని ఘంటా మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు తర్వాత శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారు పుష్ప పల్లకీలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిల వద్ద ఆస్థానంలో వేయించేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. 3 మైనర్ బాలులను జువైనల్ హోంకు తరలించారు. మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు ప్రయత్నించిన ఓ బాలుడి తండ్రి, పెద్దనాన్నలను అరెస్ట్ చేశామన్నారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా రాళ్లు కట్టి కృష్ణానదిలో పారేసిన బాలిక మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లో 7 పబ్బులకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్లోని పలు పబ్బుల్లో పార్ట్నర్గా ఉన్నాడు నిఖిల్ ధావన్. ముంబై, దుబాయ్, అమెరికాకు నిఖిల్ తరచుగా వెళ్తున్నట్టు గుర్తించారు. నిఖిల్ ధావన్కు డీజేలతో సంబంధాలు ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హెగ్డోలిలో విషాదం చోటు చేసుకుంది. హెగ్డోలికి చెందిన నవదంపతులు బండారి అనిల్ కుమార్, శైలజ ఫకీరాబాద్ గ్రామంలో రైలు కింద పడి బలవన్మరణం చెందారు. ఓ తప్పు చేస్తే దానిని బంధువులు చేసిన దుష్ప్రచారంతో యువజంట కలత చెందింది. ఆ దుష్ప్రచారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీ వీడియో తీసి పోలీసులకు పంపించారు. అనిల్ కుమార్, శైలజను కాపాడేందుకు పోలీసులు యత్నించారు, కానీ అప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో లైక్ల కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా రీల్స్ చేస్తున్నారు. సెల్లో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు రీల్ చేశాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కలిసేందుకు అతని ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ కలిసి రీల్స్ చేశారు. రక్త చరిత్ర పాటతో దానిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్, వైస్ చైర్మన్, శాశ్వత సభ్యుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడిగా సుమన్ కేబర్రీ కొనసాగనున్నారు. డాక్టర్ వికే సరస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్ర, డాక్టర్ వికే పాల్, అరవింద్ వీరమణిలు సైతం పూర్తికాల సభ్యులుగా కంటిన్యూ అవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. నీతి ఆయోగ్ కొత్త బృందంలో 11 మంది మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది. ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ హాజరు కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ హాజరు కావడం లేదు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నందున తమ పార్టీ ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కావడం లేదని టీఎంసీ చెబుతోంది. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 4 ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించారు. భౌతిక కాయాలపై పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎల్జీ మనోజ్ సిన్హా కూడా ఎన్కౌంటర్ అమరులైన 4 జవాన్లకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దోడా జిల్లాలోని దట్టమైన కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 నుంచి 30వ తారీఖు వరకు ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి.
వీటికి భారత్ తరపున ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో భారత ప్రధాని పేరు ఉంది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై $380 పెరిగి 74,020 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం $350 పెరిగి 67,850 చేరింది. మరోవైపు వెండి ధర కేజీపై $200 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి $95,000 పలుకుతోంది.